టీఎస్ఎంసెట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ అనేవి నిన్న రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి బైపీసీ స్టూడెంట్స్కి సంబంధించి మీకు వచ్చిన ర్యాంకుకు మరి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో మీకు బీ ఫార్మసీ కానీ అదేవిధంగా ఫార్మ్ డీకి సంబంధించి సీట్ వస్తుందనేది ఒకసారి ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా నిన్న వచ్చిన రిజల్ట్స్లో చూసుకున్నట్టయితే బైపీసీకి సంబంధించి 82,000 స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరిగింది. మరి వీళ్ళకి సంబంధించి లాస్ట్ ఇయర్కి సంబంధించి ఒకసారి అన్ని కాలేజీలకు సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఏదైతే వెబ్సైట్ అయితే చూస్తున్నారో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అదేవిధంగా ఫైనల్ ఫేజ్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్కి సంబంధించి డీటెయిల్స్ దీనికి సంబంధించి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా మీరు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ చూడవచ్చు, మీరు ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడ అన్ని కాలేజీలకు సంబంధించి అన్ని బ్రాంచ్లకు సంబంధించి బీ ఫార్మసీ అదేవిధంగా ఫార్మా డీకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు కేటగిరీ వైజ్గా లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉందనేది, ఆ కాలేజ్లో లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు కొన్ని ర్యాంక్స్ అనేది అటు ఇటుగా అంటే కొన్ని ర్యాంక్స్ అనేది మీరు ఎగ్జాక్ట్ ర్యాంక్ అనేది తీసుకోకుండా కొంత ర్యాంక్ అనేది అటు ఇటుగా తీసుకొని మీకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది ఈజీగా మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి నేను ఇంకా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్గా డీటెయిల్స్ అనేది మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ముందుగా మీరైతే ఒకసారి మీ ర్యాంక్స్కి సంబంధించి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుందనేది ఈ విధంగా వెరిఫై అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.